సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఇన్స్టాగ్రామ్ లో 150 వీడియోస్ కి 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఎలా అంటే మీకు చెప్పబోతున్నా. మీరు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవ్వాలనుకుంటే నేను చెప్పే టిప్స్ పాటిస్తే చాలు, మీరు కూడా ఫేమస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ అనేది ముఖ్యం. మీరు చేసే కంటెంట్ బట్టే మీ రీచ్ మరియు మీ వ్యూస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్స్టాగ్రామ్ స్ట్రాటజీ అనేది తెలుసుకోవాలి. ఈ స్ట్రాటజీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాట్ జీపీటీ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఎలాంటి రీల్స్ ని వైరల్ చేస్తుంది అనేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. స్ట్రాటజీ తెలుసుకున్నాక వీడియో పోస్టింగ్ ఎలా తెలుసుకోండి. పోస్టింగ్ టైంలో హ్యాష్ ట్యాగ్స్ ఏమేమి యూజ్ చేయాలో తెలుసుకోండి. ఎందుకంటే వీడియో రిలేటెడ్గా హ్యాష్ ట్యాగ్స్ ఉంటే ఖచ్చితంగా వైరల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అందరూ షాక్ అయ్యేలా మీరు కవర్ ఫోటో మాత్రం ఎడిట్ చేసుకోండి. ఆ కవర్ ఫోటో పైన టచ్ చేసి మరియు మీ వీడియో చూస్తారు. వీడియో అప్లోడ్ చేసే టైంలో మీ ఫ్రెండ్స్ని మాత్రం మీరు ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తారంటే మీ వీడియో మాత్రం ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ట్యాగ్స్ కింద ఆప్షన్లో లొకేషన్ అని ఉంటుంది. మీరు ఎక్కడ చేస్తున్నారో ఆ లొకేషన్ పెట్టండి. అండ్ కంటెంట్ ఉన్నా సరే క్వాలిటీ లేకపోతే మీకు రీచ్ రాదు. క్వాలిటీ ఉండేలా చూసుకోండి. అండ్ ఆప్షన్ ఏమొచ్చి హెచ్డి ఆన్లో పెట్టండి. రీల్స్ అప్లోడ్ చేసేటప్పుడు గాబరైపోయి ఇప్పుడే పెట్టేయాలనేసి పెట్టుకోకండి. మీరు స్కెడ్యూల్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో పెడితే అదొక పర్ఫెక్ట్ టైంకి వెళ్తుంది. రోజు వ్యూవర్స్ మాత్రం మిమ్మల్ని అటెన్షన్ చూపిస్తారు మీ వీడియోస్కి. ఎందుకంటే అది ఒక పర్ఫెక్ట్ టైంలో వెళ్తుంది కాబట్టి డైలీ ఇలానే చూసుకోండి. అండ్ వీడియో రాగానే మీరు మీ షేర్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయమని చెప్పండి. అప్పుడే మీ వీడియో మాత్రం వైరల్ అవుతుంది. నెక్స్ట్ స్టోరీ పెట్టడం వల్ల కూడా చాలా వరకు రీల్స్ వైరల్ అవుతాయి. ఎందుకంటే మన స్టోరీ చాలా మంది చూసి డైరెక్ట్గా ట్యాప్ చేసి మన రీల్స్లోకి వస్తారు. సో ఇది కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఆప్షన్. అండ్ ఆ లింక్ని షేర్ చేసి వాట్సాప్ స్టేటస్లో అండ్ సోషల్ మీడియాలో కూడా పెట్టమని చెప్పండి. అప్పుడు మీకు చాలా గ్రోత్ వస్తుంది. ఇవన్నీ ఒక పక్కన పెడితే కన్సిస్టెన్సీ అనేది మాత్రం చాలా ముఖ్యం. ఈరోజు చేసి రేపు వదిలేస్తామనేసి అంటే మీకు ఎప్పటికీ రీల్స్ వైరల్ అవ్వు. ఎందుకంటే రోజుకు ఒక రీల్ అయినా పెట్టండి. మీకు నచ్చింది మాట్లాడండి, మీకు తెలిసింది మాట్లాడండి. ఎవరేమనుకుంటారని భయపడొద్దు. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్ స్టేజ్లో అలా అనుకున్నా. అండ్ నా ఫస్ట్ వీడియో మాత్రం 1.6 మిలియన్ కొట్టింది. అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చి నేను మిగతా వీడియోస్ స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ రీల్ చూసి చాలా మంది నన్ను హేళన చేశారు. బట్ నేను అదన్నీ చెవులు మూసుకొని నేను ఎంతవరకు వచ్చాను. సో ఇప్పుడు నా అకౌంట్ 150 డేస్లో 100 మిలియన్ వ్యూస్ అయితే కొట్టింది. సో నేను చాలా హ్యాపీ. సో మీరు కూడా మీరు అనుకునేది చేయండి, ముందుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్ ఎన్నో వస్తాయి ఇంకా.